ఒకసారి ఫ్లైట్లో వెళ్ళాలని చెప్పేసి బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే అందరూ ఆల్రెడీ 1-2 సార్లు తిరిగేసి ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ. నేను ఒక్కడనే ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు. సో ఫ్లైట్ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి బుక్ చేసుకున్నాను. సో ఇది రన్వే మీద ఫ్లైట్లో నుంచి తీశాను వీడియో. టేక్ ఆఫ్ అవుతుంది. జస్ట్ లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు. నాకు లక్కీగా విండో సీట్ దొరికింది. యాక్చువల్లీ బుక్ చేసుకున్నాను విండో సీటు. సో అది కూడా రెక్క వెనక దొరికింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది పైకి లేవడం, చూసారా? బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది ఇండిగో ఫ్లైట్. ఇది భయంకరమైన టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. ఒకసారి పొట్టలో అంతా తిప్పేసినట్టుగా ఏదో ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి. చూసారా, ఆబ్జెక్ట్స్ అన్నీ చిన్న చిన్నగా అయిపోయినాయి ఆల్రెడీ. ఊర్లంతా దూరంగా వెళ్ళిపోతున్నాయి. మామూలుగా అయితే బస్సులో ప్రయాణిస్తే 12 గంటలు పడుతుంది బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావాలంటే. కానీ ఫ్లైట్ ఓన్లీ 1 గంటలో రీచ్ అయిపోతుంది. అది ఉండండి, పొలాలన్నీ చిన్న చిన్నగా అయిపోయినాయి. పొలాలు, ఇల్లులు, చాలా హైట్ వచ్చేసాం చూస్తూనే. ఎంత 2 నిమిషాలు కూడా అవ్వలేదు. సో వీళ్ళు ఆల్రెడీ నాకంటే ముందే వెళ్ళేసి వచ్చినారు. మా పాప, తర్వాత బాబు, మా మిసెస్, వీళ్ళంతా ఆల్రెడీ 2-3 సార్లు తిరిగేసి ఉన్నారు ఫ్లైట్లో. సో నేనే లాస్ట్. సో కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసాము, ఏమీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అన్ని ఈ వీడియోలో పెట్టాను. చూసారా క్లౌడ్స్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. క్లౌడ్స్ పైనుంచి ఫ్లై అవుతుంది ఫ్లైట్. సో ఈ పిక్చర్స్ మళ్ళీ దొరకవు కాబట్టి చాలా కేర్ఫుల్గా స్టోర్ చేసి పెట్టించాం. ఈ వ్యూ గ్లాస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఏరోప్లేన్స్లో. అది కూడా సమ్ ఓవెల్ షేప్లోనే ఏమో ఉంటుంది. దీనికి ఏదో రీజన్స్ ఉంటాయి, ప్రెజర్ తట్టుకునేలాగా అని చెప్పి. ఆ క్లౌడ్స్ చూడండి ఎంత భలే ఉన్నాయో. ఓకే, వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఇంక స్టెబిలైజ్ అయిపోతుంది, నార్మల్గా అయిపోతుంది అంతా. ఇది ఇండిగో ఫ్లైట్ కింద ఎయిర్పోర్ట్లో మళ్ళీ కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసాము. ఇండిగో ఫ్లైట్ వాటి ఫ్యూయల్ నింపుతున్నారు. ఫ్యూయల్ ట్యాంక్తోని కనిపిస్తుంది కదా, అది ఫ్యూయల్ ట్యాంక్ పక్కనే ఉంది. పైప్ పెట్టారు దానికి, ఫ్యూయల్ నింపేదానికి. సో ఇది కూడా అంతే. ఇది కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసాము ఎయిర్లో ఉన్నప్పుడు. క్లౌడ్స్ పైనుంచి ఫ్లై అవుతున్నప్పుడు కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసాము. ఫస్ట్ టైం ప్రయాణం చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎట్లా బోర్డ్ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి అనేది. ఇది ఫ్లైట్ లోపల పిక్చర్స్ అండి. చూసారుగా, ఏదో బస్సులో కూర్చున్నట్టుగానే ఉంటుంది. 2 సీట్లు, అటు పక్క 2, ఇటు పక్క 2 సీట్లు. మన బస్సుల్లో అయితే స్లీపర్ ఉంటాయి, కానీ వీటిల్లో దూర ప్రయాణం చేసే వాళ్ళు కూడా కూర్చొని వెళ్ళాలి, జస్ట్ సీట్లు వాల్చుకొని. ఏదో ఆర్టీసీ బస్సులో, సూపర్ లగ్జరీ బస్సులో ఉన్న సీట్లే ఉంటాయి. ఎంత పెద్దగా ఎక్కువేమో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంటుంది. దీంట్లో ఒక సీట్ బెల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. మాస్క్లు అవి ఇవి ఉంటాయి ఎమర్జెన్సీలో. ఏదైనా, ఈ మాస్క్ కాదండి, ఇది ఎయిర్ ఆక్సిజన్ మాస్క్ వేరే ఒకటి వస్తుంది ఎమర్జెన్సీ కేసులో. మా బొడ్డోడు యశ్విన్, వీళ్ళు ఆల్రెడీ 3 times ట్రావెల్ చేస్తున్నారు అటు ఇటు ఫ్లైట్లలో. చూసాము, వచ్చేసాం దగ్గర ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేసాము. సిటీ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సులో పిక్ చేసుకొని తీసుకెళ్తారు మనల్ని కిందకి దిగిన తర్వాత. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే. ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఏముందండి. చూసారా ఎంత పెద్దగా ఉందో బ్లోయర్. మా బుడ్డోడు, పాప, వాళ్ళిద్దరు ట్రావెల్ చేశారు ఒకసారి వాళ్ళ మమ్మీతో కలిసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.